హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ అయితే మంచి మటన్ కర్రీ చూసేద్దాం. చూడండి ఎంత గ్రేవీ థిక్గా ఉందో. నేనైతే చాలా ఈజీగా సింపుల్గా అయిపోయేలా చేశానండి. మనకి మటన్ ఫ్రెష్గా ఉందనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే మేము రీసెంట్గా ఊరికి వెళ్ళామన్నమాట. అక్కడైతే మటన్ తీసుకున్నాం. చూడండి పీసెస్ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా మటన్ ఫ్రెష్గా ఉందనుకోండి మనకి టేస్ట్ బాగుంటుంది. మటన్లో ఇలా కొద్దిగా ఫ్యాట్ కంటెంట్ ఉంటే మనకి గ్రేవీ కూడా బాగుంటుంది టేస్ట్. ప్రొసీజర్ అయితే చాలా ఈజీ అండి. ముందుగా నేనైతే ఇక్కడ ఒక బాండీ పెడుతున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 ఆనియన్స్ ఇంకొక 5 పచ్చిమిర్చి వరకు కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ మనం కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి గ్రేవీ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను కదా. ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. మనం ఆనియన్స్ ఫ్రై చేసే దగ్గరే ఉంటుందండి. మనం మంచిగా గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవుతున్నాయి. సో నేను ఎలాంటి మసాలా పేస్ట్లు కానీ అవేం వాడట్లేదండి. సింపుల్గా చేస్తున్నాను. ఇలా సింపుల్గా వండుకున్నప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఇవి గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాయి కదా ఆనియన్స్. అందులో నేను ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మనం అల్లం కొంచెం పేస్ట్ ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. ఇంకా దాని తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను. పసుపు వేసి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న మటన్ ఏదైతే ఉందో బాగా వాష్ చేసుకొని అందులో వేసుకోండి. ఇక్కడైతే నేను 1/2 కేజీ మెజర్మెంట్కి చూపిస్తున్నాను. ఇది 1/2 కేజీ మటన్ అనమాట. ఇలా ఊర్లో వెళ్ళినప్పుడు మనకి ఫ్రెష్గా కట్ చేస్తారు కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. అదంతా మనం వేసాం కదా, వేసిందంతా కూడా మంచిగా ఆయిల్లో కలిసేలా ఫ్రై చేసుకోండి. అప్పుడైతే నీసు వాసన అంతా పోతుంది. ఎందుకంటే మటన్కి కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై చేసుకునేటప్పుడు బాగా కలుపుకోండి, లేదంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇక్కడైతే మీకు తగినంత సాల్ట్ వేసేసుకోండి. కావాలంటే మళ్ళీ లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడే సాల్ట్ వేసామనుకోండి ముక్కకు బాగా పడుతుంది. సాల్ట్ వేసిన తర్వాత ఇంకా మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. మగ్గనిస్తే చూడండి మటన్లో నుండే ఎంత వాటర్ వచ్చాయో. మనమైతే ఇప్పటివరకు ఏం వాటర్ వేయలేదు. మటన్లో నుంచి వచ్చిన వాటర్తోనే మనము ఆ ముక్కని బాగా ఉడికించుకోవాలి. అప్పుడైతే మనకి ఎలాంటి నీసు వాసన అనేది ఉండదు. ఇక్కడ ఒక 3 టమాటాల వరకు నేను కట్ చేశానండి. కట్ చేసిన 3 టమాటాలు కూడా నేను ఇందులోనే వేసేసాను. టమాటాల పేస్ట్ అయితే ఏం లేదు, మనం డైరెక్ట్గా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా, అంతలో కూడా మనకి టమాటాలు అనేవి మంచిగా మెత్తగా మగ్గిపోతాయి. ఇంకా టమాటాలు చూడండి, నేను 3 టమాటాలు వేసి మగ్గించాను కదా, అవి ఆల్రెడీ బాగా ఉడికిపోయినాయి. ఇంకా నేనైతే ఒక 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. మనకు మటన్లో కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం స్పైసీగా తిన్నామనుకోండి ఆ ఫీల్ బాగుంటుంది. అందుకోసం ఒక 3 స్పూన్స్ అయితే వేసాను. వేసి మనం వేసిన కారం కూడా అంతా ముక్కకు పట్టుకునేలాగా బాగా కలుపుకోండి. ఉప్పు కారం ముక్కకు బాగా పట్టుకుంటేనే మనకు మటన్ ఇప్పుడు బాగుంటుంది, లేదంటే చప్పగా ఉంటుంది. అందుకనే ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోండి. చూడండి మనకు ఆయిల్ కూడా పైకి తేలింది కదా. ఇలా ఆయిల్ మంచిగా పైకి తేలిందంటే మనకి ముక్కకి ఉప్పు కారం అంతా బాగా పట్టిందని అర్థం. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి మళ్ళీ బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 to 5 మినిట్స్ వరకు మళ్ళీ అంతా మంచిగా మగ్గేలాగా పెట్టేసుకోండి. ఇదైతే చాలా ఈజీ కర్రీ చేసుకోవడం కూడా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా చూడండి మళ్ళీ ఆయిల్ అంతా బాగా పైనకి వచ్చింది కదా. ఇక్కడైతే ఇంకా నేను దీనికి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసేస్తున్నాను. నేనైతే ఒక 3 కప్స్ వరకు వాటర్ వేసాను. ఎందుకంటే నేను కుక్కర్ విజిల్ ఏం పెట్టట్లేదు, ఓన్లీ ఒక మూత పెట్టేసి మాత్రమే ఉడికిస్తున్నాను. అందుకోసం ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. మీరు కుక్కర్ విజిల్ పెట్టుకునేటట్టయితే 2 గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ బాగా మగ్గింది కదా. ఇంకా మన గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా మీరు చూసుకోండి. మీకు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇక్కడ గ్రేవీ కొద్దిగా థిక్ అయిందని చెప్పి నేను ఇంకో గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ దాన్ని ఉడికిస్తున్నాను. మటన్ అయితే ఫాస్ట్గానే ఉడికిపోయింది, ఎందుకంటే మనం ఆయిల్లోనే చాలాసేపు ఉడికించాం కదా, అందుకనే మటన్ అనేది ఫాస్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా ఒక్కసారి పీస్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంకొంచెం హార్డ్గా ఉందనుకోండి ఇది కొద్దిగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం కొబ్బరి పొడి వేసాను, కొంచెం గ్రేవీ థిక్గా రావడానికి. ఇంకా ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసేసుకోండి. గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం ఉడికించామనుకోండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ కొద్దిగా మసాలా ఇంకా కొబ్బరి పొడి మాత్రమే వేసాను. పేస్ట్ అయితే ఏం కాదు, పొడి మాత్రమే వేసాను.
ఇంకా అయిపోయింది. జస్ట్ మనం లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నామంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పక్కా విలేజ్ స్టైల్ మటన్ కర్రీ ఇది. ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి మసాలా పేస్టులు గానీ, లేదంటే గ్రేవీ పేస్టులు అయితే ఏం వేయలేదు. సింపుల్‌గా ఫాస్ట్‌గా అయిపోయేలా చూయించాను. హోప్ మీ అందరికీ నా రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.